హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా ఆఫీషియల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే కూర చేస్తున్నాను. ఇక కూర అయితే ఈ దాంట్లో అయితే వేసుకున్నాను. ఈ గిన్నెలో వేసుకొని కడిగి పొయ్యి మీద పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక వాటర్ అయితే పోసుకున్నాను కదా, ఇట్లా కడిగి పొయ్యి మీద పెట్టేసేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా కూర అయితే ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, కుత ఉడుకుతుంది. ఇక కూర తోలు తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఓపు అయితే తాలింపు వేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసాము అన్నీ. ఇప్పుడు చూపిస్తాను, వేసేస్తున్నాను. అన్నీ ముక్కలు అయితే వేసాను చూడండి. అన్నీ తాలింపు ఇక అన్నీ వేసేసి ఈ ముక్కలు వేసేసి ఈ విధంగా కలుపుతున్నాను చూడండి. కొంచెం అంతా కారం వేసేస్తే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక కర్రీ రెడీ అయినట్టు. సేమ్ మనం ఆలుగడ్డ కర్రీ ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కూర కర్రీ. మనకు అవసరం ఉంటే పొడి వేసేసుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు కారం పొడి అయితే వేసేసుకున్నాను చూడండి, వేసాను. ఇక రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక కూర అయితే. కారం వేసిన 5 నిమిషాలకు మగ్గిందో లేదో చూడడానికి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇట్లా బాగా కలపాలి ఫ్రెండ్స్, అడగంటకుండా. గిన్నె కూడా మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. కొన్ని వాటర్ అయితే పోసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ పోసాను, ఇంకా కొన్ని పోసుకున్నాను వాటర్ అయితే. ఇంకా ఆల్రెడీ ఉడికినాయే కదా, ఇది ఫ్రై కాదు, కొంచెం రసం, కొంచెం పలసగా అన్నమాట, ఫ్రై కాకుండా. ఇక ఇదే విధంగా కూర అయితే మొత్తానికి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మొత్తానికి కూర అయితే అయిపోయింది. ఇంకా కొంచెం లాస్ట్ ఫైనల్ ఏమి చేసేయాలంటే, మొత్తానికి అయితే కర్రీ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక కర్రీ ఈ విధంగా రెడీ అయింది. ఇంకా అయిపోయింది ఒక 10 నిమిషాల లోపల. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. కూర ఫ్రై రెడీ. కొంచెం రసం పలసగా అన్నమాట. ఇక మొత్తానికి ఫైనల్గా కూర అయితే అయింది ఫ్రెండ్స్. ఇక అయిన తర్వాత కొంచెం మన ధనియాల పొడి కూడా వేసేసి ఇక పెట్టేసాను చూడండి. ఇంకా 5 మినిట్స్ అయితే ఇక అయిపోయింది. ధనియాల పొడి వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే వేసాను మొత్తానికి. ఇక అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్గా మొత్తానికి అయిపోయింది. అన్నీ వేసిన తర్వాత ఇంకా ఇట్లా చిక్కగా రసం ఇట్లా చిక్కగా చూడండి ఫ్రెండ్స్. ఇది మన శామగడ్డ కూర. ఇది దీంతో ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ మేమైతే ఈ విధంగా చేశాను నేను. చాలా టేస్టీ ఉంటుంది. తిన్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.